ఒక్కసారి ఆలోచించండి. హుండీ లేదు, విఐపి దర్శనము లేదు, అయినా ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి ఎందుకు వస్తున్నారు? అంతేకాదు, విదేశాలకు వెళ్ళాలని కోరుకునే వారు తప్పకుండా వచ్చే ఆలయంగా ఇది ఎలా మారింది? ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ ని అసలు వీసా బాలాజీ అని ఎందుకు పిలుస్తారు? విదేశాలకు వెళ్ళాలని కోరుకునే వారు తప్పకుండా వచ్చే ఆలయంగా ఇది ఎలా మారింది? ఈ రోజు మనం చిలుకూరు బాలాజీ ఆలయంలోని ప్రతి విశేషాన్ని తెలుసుకుందాం, పదండి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. అదేనండి, ఈసా బాలాజీగా ఎంతో ప్రసిద్ధి చెందిన మన చిలుకూరు బాలాజీ టెంపుల్. సో ఈ రోజు ఆ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఈ బ్లాగ్ లో ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అంత ఈజీగా, అండ్ చాలా మంది ఎలా వెళ్ళాలో తెలియక ర్యాపిడో అవి బుక్ చేసుకుని అయితే వెళ్తున్నారు ఉన్న ప్లేసెస్ నుంచి. సో ఆర్టీసీ బస్సెస్ కి ఎలా అయితే ఈజీగా చేరుకోవాలి, అండ్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అండ్ ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్, యాక్చువల్లీ ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్, అండ్ ఎవరు విజిట్ చేయాలి, మెయిన్ గా ఈ టెంపుల్ అనేది ఎవరు విజిట్ చేయాలి, అండ్ మనకి ఆ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏంటి, అలానే మనకి అక్కడ 11 ప్రదక్షిణలు 108 ప్రదక్షిణల ప్రత్యేకత ఏంటి అనేది కంప్లీట్ గా వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్లే ముందు, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ నాతో. సో నేను యూసఫ్ కూడా నుంచి అయితే ఇప్పుడు బస్ ఎక్కడం అయితే జరిగింది. మన లోకల్ బస్సెస్ అన్నమాట. చాలా డేస్ అయింది లోకల్ బస్ ఎక్కి. సో ఫ్రెండ్స్, మనం బస్ అయితే ఎక్కాం. ఆర్టీసీ బస్, లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, బస్ అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి మనకి మెహదీపట్నం అయితే వెళ్ళాలి. మెహదీపట్నం నుంచి ఎవ్రీ 10 minutes ఒక బస్ అయితే ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ కి. డైరెక్ట్ బస్ అయితే ఉండదు చిలుకూరు బాలాజీ టెంపుల్ కి. సో మెహదీపట్నం వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ నుంచి మెహదీపట్నం కి జస్ట్ 40 రూపీస్ బస్ టికెట్. ఓకే, అక్కడ నుంచి ఎవ్రీ 10 minutes ఒక బస్ అయితే ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ కి. సో ఈ బస్సెస్ మనకి మెహదీపట్నం కి అమీర్పేట్ నుంచి డైరెక్ట్ గా ఉంటాయి, యూసఫ్ కూడా నుంచి ఉంటాయి, ఇంకా మనకి జూబ్లీ హిల్స్ నుంచి ఉంటాయి. ఎక్కడ నుంచి అయినా మాక్సిమం మెహదీపట్నం కి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. 40 రూపీస్ అయితే తీసుకుంటారు. ఓకేనా? సో మెహదీపట్నం రీచ్ అయ్యి అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే వెళ్ళిపోదాం. చలో. సో అలా యూసఫ్ కూడా నుంచి మెహదీపట్నం రీచ్ చేసరికి మనకైతే ఒక ½ hour టైం అయితే పట్టింది అనమాట. అండ్ ఫ్రెండ్స్, మనకి పెద్ద టైం ఏం పట్టదు మెహదీపట్నం రీచ్ అయిన తర్వాత. ఎవ్రీ 10-15 minutes ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే బస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో బేస్డ్ ఆన్ ట్రాఫిక్ మీరు మెహదీపట్నం కి ½ hour to 40 minutes లో అయితే రీచ్ అయితే అయిపోతారు. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కాబట్టి బాలాజీ టెంపుల్ కి అక్కడ డైరెక్ట్ మనకి బస్సెస్ అయితే దొరుకుతాయి. అండ్ నేను చూసింది ఏంటంటే, మనకి మెహదీపట్నం ఇప్పుడు చాలా డెవలప్ అయితే చేశారు. నేను లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది నాకు. సో బస్ అయితే ఎక్కేసి టికెట్ తీసుకున్నాం. మనకి 45 రూపీస్ అయితే పడింది అనమాట టికెట్. అండ్ మీకు లాస్ట్ కి ఒక టిప్ కూడా చెప్తాను. ఇది మనకి ఒకవేళ మీరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళాలన్నా, ఎక్కడన్నా ఎక్కువ దూరం వెళ్ళాలన్నా సరే హైదరాబాద్ లో, మీకు ఆ టిప్ యూజ్ అయితే అవుతుంది. అండ్ దారిలో వెళ్తున్నప్పుడు మనకైతే కాళికామాత టెంపుల్ అయితే కనిపించింది. మీలో ఎంతమందికి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళే దారిలో ఈ కాళికామాత టెంపుల్ తెలుసు? చాలా పవర్ఫుల్ టెంపుల్. మీకు ఎవరికైనా ఈ టెంపుల్ గురించి వ్లాగ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సపరేట్ గా నేను కాళికామాత టెంపుల్ గురించి అయితే వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? సో చలో టు చిలుకూరు బాలాజీ టెంపుల్. అండ్ దారిలో చాలా ట్రాఫిక్ దారుణాలు అయితే చూసాను. ఒకసారి మీకు కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఎంత దారుణంగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందో. ఆల్మోస్ట్ 1 kilometer వరకు అయితే ఉంది ట్రాఫిక్, వెహికల్స్ అన్ని ఆగిపోయి. నిజంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోయిందండి, చాలా కష్టం మన దగ్గర. టెంపుల్ దగ్గరకు ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆర్చ్ మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్. ఇటు లోపల నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి 2 to 5 minutes లో మనకి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోతాం. మనకి అక్కడ పార్కింగ్ అండ్ బస్ స్టాప్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది. పార్కింగ్ 2-wheeler కి అండ్ 4-wheeler కి రెండింటికి అయితే అవైలబుల్ ఉంది. లార్జ్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ దారిలో మనకి ఇక్కడ ఒక శివాలయం అయితే కనిపించింది. ఈ టెంపుల్ గురించి నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. మీకు ఈ టెంపుల్ గురించి ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చూద్దాం. నాకు పెద్ద ఐడియా లేదు ఈ టెంపుల్ గురించి, కానీ శివలింగం అయితే వేరే లెవెల్. సో టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాయి అనమాట. మనకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వచ్చేసి మెయిన్ గా మనకి పార్కింగ్ అయితే ఉంది.
అండ్ చెప్పుల్ స్టాండ్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అండ్ టాయిలెట్స్, మెయిన్గా టాయిలెట్స్, టెంపుల్కి వచ్చినప్పుడు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నా ఎత్తుక్కోవడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. సో టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ టెంపుల్ చుట్టుపక్కల మనకి చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మనకి పూజా సామాగ్రి కానీ, లైక్ కొబ్బరికాయలు, ఈ పూజా సామాగ్రిలు, ప్లస్ హోటల్స్. ఎవరైనా ఎర్లీ మార్నింగ్స్ వస్తే మీరు టిఫిన్స్ చేయడానికి హోటల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ లోనే మీరు, నేను స్క్రీన్ మీద కూడా అదే చూపిస్తాను మీకు. అండ్ కొబ్బరికాయలు ఇక్కడ కాంపిటీషన్ అండి. కొబ్బరికాయలకి ఎక్కడి నుంచో మనం ఫాలోఅప్ చేసుకుంటే అయితే వస్తారు కొబ్బరికాయల కోసం. తీసుకోండి అని. కొంచెం మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఎక్కడన్నా ఒకటే ప్రైస్ ఉంటుంది మీకు. ఆ లోపు మూతబరు అన్న తగ్గుతుంది. సో టెంపుల్ ఒక దర్శనానికి అయితే వెళ్ళిపోదాం త్వరగా, ఎందుకంటే మనం రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయితే అయిందనమాట. మనకి జనరల్ అయితే టెంపుల్ టైమింగ్స్ లో ఆఫ్టర్నూన్ 1 o'clock కి క్లోజ్ అనమాట. సో అందుకని ఫస్ట్ మన దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో దర్శనం చేసుకుంటూ మీకు అన్ని విషయాలు నేనైతే తెలియపరుస్తాను. సో మిస్ అవ్వద్దు, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. సో చలో దర్శనానికి. సో ఫస్ట్ టెంపుల్ టైమింగ్స్ అయితే చూసేద్దాం. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 7 వరకు అయితే మనకి టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది. ఓకేనా. సో మాక్సిమం ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, నాలా లేట్ చేసుకోవద్దు. ఇవాళ జనాలు అయితే కొంచెం బెటర్ గానే ఉంటారు, కొంచెం తక్కువ మందిగానే ఉన్నారనమాట. జనరల్ గా మనకి సాటర్డేస్ అప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉంటారు. మీకు ఇప్పుడు లైన్ చూపిస్తాను దర్శనానికి. మాక్సిమం ఫెస్టివల్స్ టైంలో, వినాయక చవితి అప్పుడు, అండ్ అప్పుడప్పుడు సాటర్డేస్ కూడా ఈ లైన్స్ అని ఫిల్ అయిపోతాయి. సో ప్రెసెంట్ కొంచెం జనాలు తక్కువే ఉన్నారు కాబట్టి నేను వెళ్ళింది సండే మార్నింగ్ అన్నమాట. అంటే నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది కదా, అందరూ దర్శనం చేసుకుని ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. సో ఈ లైన్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి. సో బెటర్ వీక్ డేస్ లో ఆర్ సండేస్ లో రావడానికి ట్రై చేయండి, నో ప్రాబ్లం. కొంచెం జనాలు బెటర్ ఉంటారు. కానీ అప్పటికి జనాలు వచ్చారండి బాబు, చాలా మంది వచ్చారు. సో అలా దర్శనంకి వెళ్ళే దారిలో నాకు బోర్డు అయితే కనిపించింది. అదే టుడే ఓన్లీ దర్శనం, నో ప్రదక్షిణ. సో మండే టు థర్స్డే వరకు టెంపుల్ లో మీరు ప్రదక్షిణలు అయితే చేసుకోవచ్చు. అదే మనకి 11 and 108. కోరుకునేటప్పుడు 11, కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు అయితే చేసుకోవచ్చు. కానీ కొన్ని రోజులు మనకి సాటర్డే, సండే, ఫ్రైడేస్ అప్పుడు కొన్ని డేస్ లో ప్రదక్షిణలు అయితే ఎల్లో ఉండదు అనమాట. సో అప్పుడు మహాప్రదక్షిణ అయితే చేయాల్సి వస్తుంది. మహాప్రదక్షిణ అంటే ఫుడ్ సైడ్, అంటే టెంపుల్ చుట్టూ కోరుకునే ముందు ఒక ప్రదక్షిణ అయితే చేయాలి. కోరుకున్న తర్వాత 11 ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి. ఓకేనా. అండ్ టెంపుల్ లో అయితే జనాలు ఫుల్ గా అయితే వచ్చేసారు. మొత్తం గుడి అంతా గోవిందనామంతో మారుమోగిపోతుంది. ఫ్రెండ్స్, మీరు దర్శనం చేసుకుని కొంచెం పక్కకి రాగానే మీకు పక్కనే ఇట్లా తులసి మాలలు వేసుకుని ఒకటి అయితే కనిపిస్తుంది, ఒక ప్లేస్. అక్కడ మనం దర్శనం చేసుకుంటే ఇటు పక్కన మనకు తులసి మాలలు అయితే ఉంటాయి. ఇక్కడ తులసి మాలలు తీసుకోవడం మాత్రం మర్చిపోద్ది, ఎందుకంటే ఇవి దేవుడి మెడలో వేసి పూజ చేసి తీసి అక్కడ పెడతారనమాట. సో అలా చేసిన మాలలు మాత్రం తీసుకోకుండా మిస్ అవ్వద్దు. ఓకేనా. అండ్ ఇప్పుడే బయటకి అయితే వచ్చేసాం దర్శనం చేసుకొని. ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. సో శివుని కూడా దర్శనం చేసుకొని వచ్చేద్దాం పదండి. సో దర్శనం అయితే చేసుకుని బయటకి అయితే వచ్చాం. మొత్తం షాపింగ్ తో నిండిపోయింది, స్ట్రీట్ షాపింగ్ తో. నాకు ఎక్కువ ఇక్కడ కనిపించిన ఐటమ్స్ వచ్చేసి కీ చైన్స్, టైప్స్ ఆఫ్ కీ చైన్స్. ఇక్కడ మనకి బయట బ్రాండెడ్ షాప్ లో దొరికే కూడా కీ చైన్స్ మోడల్స్ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి అనమాట. అండ్ అలానే లేడీస్ కి అయితే ఎక్కువ థింగ్స్ అయితే ఉన్నాయి. లైక్ బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ, నల్ల పూసలు గొలుసులు కానీ, ఇట్లాంటి చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది. అండ్ టాయ్స్ ఉన్నాయి, హోమ్ మేడ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ కీ చైన్ ఎక్కడ చూసారో ఒకసారి గుర్తుపట్టారా? ఒక మూవీలో అయితే ఉంటుంది ఈ కీ చైన్. గుర్తురాలేదా చెప్పానా? గోపాల మూవీలో లాస్ట్ లో ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ ఇచ్చిన కీ చైన్, నేను సుదర్శన్ చక్రం కీ చైన్ వేసాడు, గుర్తుపట్టారా? ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. అండ్ అలానే మన స్పైడీని అయితే చూసాను కీ చైన్స్ లో. అండ్ కొన్ని థింగ్స్ నేను కూడా చూసాను, ఇంట్లోకి తీసుకున్నాను. అలానే నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. లైక్ ఏంటంటే నాకు కడియమ్స్ అంటే బాగా ఇష్టం అండి. సో నేను కూడా ఒక కడియం అయితే తీసుకున్నాను. జస్ట్ 50 రూపీస్ పడింది అంతే. కడియం, రాగి కడియం 50 రూపీస్ అయితే పడింది. ప్రసాదాలు కూడా మనకి ఇట్లా స్ట్రీట్ షాపింగ్ లోనే దొరికేస్తున్నాయి. లడ్డూలు కానీ, పులిహోర కానీ బయట దొరికేస్తున్నాయి. అండ్ అలానే నేను కొన్ని కొత్త ఫ్రూట్స్ అయితే చూసాను. నాకైతే ఐడియా లేదు కానీ ఇక్కడ ఫేమస్ అట. అదే మనకి పచ్చి ఖర్జూర. ఖర్జూర అయితే జనరల్ మనకి నార్మల్ చేసి కొంచెం డ్రైగా ఉంటది, కానీ ఇది పచ్చి ఖర్జూర అంట.
సో ఫస్ట్ టైం కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ చేయడానికి కూడా మనకైతే ఇస్తున్నారు. అండ్ అలానే దాంతో పాటు మనకి వాటర్ ఆపిల్స్ అయితే ఉన్నాయి అక్కడ. వాటర్ ఆపిల్స్ అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, రెడ్ కలర్ లో కొంచెం హైలైట్ చేసి ఉన్నాయి చూసారా, అవి వాటర్ ఆపిల్స్. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి ఒక పావు కిలో 60 to 70 రూపీస్ అయితే పడుతున్నాయి. అండ్ లడ్డూస్ కొత్త తీసేసుకున్నాను. ఇప్పుడు మరికొన్ని మనం మెయిన్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చూపించిన ఈ లైన్ ఫాలో అవ్వకుండా వెళ్తే అది మనకి ప్రదక్షిణ అయితే ఒకటి అవుతుంది. సో మనం అట్లా ప్రదక్షిణ చేసుకుని వస్తే మనం ఎక్కడంటే మనకి వినాయకుడి విగ్రహానికి ఆపోజిట్లో ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఇప్పుడు గూగుల్లో మీరు సెర్చ్ చేసిన బాలాజీ చిలుకూరు బాలాజీ టెంపుల్ అని సెర్చ్ చేస్తే ఈ ప్లేస్, ఈ గోపురం మాత్రమే వస్తుంది గూగుల్లో. సో ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తాను, ఓకేనా. చాలామంది అక్కడ ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు. సో ఆ ప్లేస్కి అయితే వచ్చాం, చూడండి ప్లేస్ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తారు, మహాప్రదక్షిణలు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ని చాలా మంది వీసా బాలాజీ అని పిలుస్తారు, వీసా బాలాజీ టెంపుల్ అని. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలనే కోరిక ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే వారి కోరిక నెరవేరుతుందని విశ్వాసం ఉంది. అయితే ఇది కేవలం వీసాలకు మాత్రమే కాదు, ఏ మంచి కోరికతో వచ్చిన భక్తితో ప్రార్థిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తారని భక్తులు నమ్ముతారు. అండ్ అలానే ఒక మహాప్రదక్షిణ చేసి మీరు దర్శనానికి వెళ్ళండి, ఓకేనా. నాకు టైం లేక ముందే దర్శనానికి అయితే వెళ్ళాను. సో ప్రదక్షిణ అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకోసం నేను ఒక రౌండ్ అయితే మీకు చూపిస్తాను, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా తిరగాలి ఏంటనేది. కింద మనకి వైట్ లైన్ ఉంటుందన్నమాట. ఆ వైట్ లైన్ ఫాలో అవ్వకుంటూ వెళ్తే సరిపోతుంది, ఓకేనా. మీకు ప్రదక్షిణ అయితే అయిపోతుంది. టోటల్ ప్రదక్షిణలో మనకి గుడి లోపల ప్రదక్షిణస్ ఉంటాయి, మళ్ళీ గుడి బయట కూడా ప్రదక్షిణలు ఉంటాయి. అండ్ అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. లోపల చేస్తే ఎన్ని చేయాలి, బయట చేస్తే ఎన్ని చేయాలనేది నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో టెంపుల్ లోపల మీరు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే ఫస్ట్ 11 ప్రదక్షిణలు అయితే చేయాలి. కోరుకొని 11 ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి. ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అదే టెంపుల్ బయట అయితే ఒక మహాప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. ఒక కోరిక ఒక మహాప్రదక్షిణ, అంటే టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేయాలి. మీ కోరిక నెరవేరిన తర్వాత మిగతా 11 ప్రదక్షిణలు అయితే చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ 11 ప్రదక్షిణలు అక్కడ 108 ప్రదక్షిణలతో సమానం, ఓకేనా. సో అలా ప్రదక్షిణ ముగించుకొని మళ్ళీ మనం స్టార్టింగ్ లో చూసిన గోపురం దగ్గరికి అయితే వస్తాం. వినాయకుడి గోపురం చెప్పాను కింద, మనం ఇక్కడే స్టార్ట్ అయ్యాం, ఇక్కడికే వస్తాం. అండ్ ఈ గోపురంకి ఆపోజిట్ లో నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనిపించింది. అదే మన మొక్కల చెట్టు అనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ స్పెషాలిటీ ఏంటో కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇది చిలుకూరు బాలాజీ ఆలయంలో మొక్కల చెట్టు అనమాట. ఈ చెట్టు దగ్గర భక్తులు తమ కోరికలను మనసులో కోరుకొని స్వామివారిని ప్రార్థిస్తారు. మొక్కు నెరవేరాలని లేదా నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా కొంతమంది భక్తులు ఇక్కడ చెట్టుకు దారం లేదా ఒక వస్త్రాన్ని అయితే కడతారు. జనరల్ అయితే ముందు కోరుకునేటప్పుడు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ దారం లేదా తాడు ఇక్కడ మనకు దొరికేస్తుంది, దాంతో అయితే కడతారు. అందుకే దీనిని మొక్కుల చెట్టు అని పిలుస్తారు అనమాట. అండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు ఇంకా మెయిన్ నచ్చేది ఒక థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ విఐపి దర్శనాలు ఉండవు. ఎవరైనా సరే భక్తులందరూ ఒకటే వరుసలో నించొని దర్శనం చేసుకోవాల్సిందే. అది నాకు బాగా నచ్చింది. అండ్ మీకు ట్రావెలింగ్ కి యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్తాను కదా లాస్ట్ లో, అది ఏంటంటే అండి, మనకి రావడానికి వెళ్ళడానికి కలిపి, అంటే రావడానికి 85 రూపీస్, వెళ్ళడానికి 85 రూపీస్ చార్జెస్ అయితే పడుతున్నాయి. అంటే టోటల్ 170 రూపీస్ అయితే చార్జెస్ పడుతున్నాయి టోటల్ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళి రావడానికి. అట్లా కాకుండా మీరు డే పాస్ తీసుకున్నారనుకోండి బస్సు, మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్ తో పాటు మిగతా ప్లేసెస్ కూడా ట్రావెల్ చేయొచ్చు, 100 రూపీస్ పడుతుంది. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతోరా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. అండ్ అలానే మీ కాళికామాత టెంపుల్ గురించి సెపరేట్ వ్లాగ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్.